ఈ రోజు సో ప్రెజెంటేషన్ లో మేజర్ గా చూసుకున్నట్టయితే నా సక్సెస్ జర్నీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఆ జర్నీలో సో నాకు ఎదురైన సమస్యలు ఏంటి, దాన్ని నేను ఎలా ఎదుర్కొన్నాను, నేను ఎలా గోల్ పెట్టుకొని పనిచేశాను, సో ఏం చేస్తే నేను ఈ స్థాయిలోకి వచ్చాను, అండ్ ఫ్యూచర్ లో నేను ఏం చేయబోతున్నాను అనేది ఈ రోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఆర్ యు రెడీ? రెడీగా ఉన్నారా? ఎక్సైటెడ్ గా ఉన్నారా? ఆర్ యు రెడీ లీడర్స్? Yes, ready. ఆర్ యు రెడీ? Ready. ఎస్, నా సక్సెస్ జర్నీని ఎంతమంది అంటే ఆల్మోస్ట్ కొంతమంది ఉంటారు. సో ఎంతమంది ఎక్సైటెడ్ గా ఉన్నారు? ఎంతమంది ఎక్సైటెడ్ గా ఉన్నారు ఈ ప్రెజెంటేషన్ పట్ల? ఈ ప్రెజెంటేషన్ పట్ల ఎవరు ఎక్సైటెడ్ గా ఉన్నారు? ఎందుకు అంటే ఫ్రెండ్స్, సో నేను రెగ్యులర్ గా ఇచ్చే టెస్ట్ మోని కాదు ఇది. సో రెగ్యులర్ గా నేను మీటింగ్స్ లో కానీ, పవర్ క్యాంప్ లో కానీ, సెమినార్స్ లో ఇచ్చే టెస్ట్ మోని కాదు. కంప్లీట్ గా ఈ రోజు ఈ ప్రెజెంటేషన్ తర్వాత నేను చెప్తున్నాను, నేను ప్రామిస్ చేస్తున్నాను, ఎస్ నేను కూడా చేయగలను. ఇప్పటి వరకు ఎవరైతే వెస్టేజ్ ని కెరీర్ గా తీసుకోలేదో, ఎవరైతే వెస్టేజ్ ని ఇంకా ఇష్టంగా తీసుకోలేదో, ఎవరైతే వెస్టేజ్ లో జర్నీ చేస్తున్న ఇంకా సక్సెస్ రావట్లేదు, ఎవరైతే కొన్ని సమస్యలను అడ్డు పెట్టుకొని ఆగిపోతున్నారో, సో వాళ్ళందరికీ ఈ రోజు సమాధానం దొరుకుతుంది. వాళ్ళందరికీ ఈ రోజు నా టెస్ట్ మోని, నా జర్నీ, నేను ఇచ్చే ప్రెజెంటేషన్ ద్వారా మీ అందరికీ ఎవరైతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ ఉన్నాయో, ఎవరైతే నా వల్ల కాదనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ రోజు సమాధానం దొరకబోతుంది. ఆర్ యు రెడీ? ఎస్, రెడీగా ఉన్నారా? ఎస్, సో మనం టాపిక్ లోకి వెళ్దాము. ఎస్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో వెల్కమ్ టు పవర్ అకాడమీ. ఎస్, పవర్ అకాడమీ ఫ్యామిలీలో సో వన్ ఆఫ్ ద మెంబర్ గా ఉన్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎస్, నా పేరు కిరణ్ వల్లపట్ల. సో నేను క్రౌన్ డైరెక్టర్ గా వెస్టేజ్ లో వర్క్ చేస్తున్నాను. ఎస్, ఈ రోజు టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్, సెల్ఫ్ ఈజ్ ద కీ టు సక్సెస్. సెల్ఫ్ ఈజ్ ద కీ టు సక్సెస్. ఎస్, చెప్పండి, ఇప్పుడు వెస్టేజ్ లో సక్సెస్ కావాలంటే సో ఏంటి కీ ఏంటి? ఇందాక వెంకటేశ్వర సార్ అడిగినట్టు కొంతమంది షేర్ చేసుకున్నారు ఏమని, సో అప్లైనర్, డౌన్లైనర్, మనం, సిస్టమ్, కంపెనీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ డిఫరెంట్ టైప్ గా షేర్ చేసుకున్నారు. ఎస్, ఇక్కడ సక్సెస్ అనేది ఎవరిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే ఎస్ 100% సెల్ఫ్, నా పైన, నా సక్సెస్ నా పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎస్, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ సక్సెస్ ఎవరిపైన డిపెండ్ అయి ఉంది? రెస్పాండ్ అవ్వండి. మీ సక్సెస్ ఎవరిపైన డిపెండ్ అయి ఉంది? ఎస్, సిఎన్సి ఈజ్ ద కీ టు సక్సెస్. నవనీత గారు, ఓకే, సిఎన్సి ఆల్సో కీ టు సక్సెస్. అండ్ సిఎన్సి కూడా చేయాల్సింది ఎవరు? సెల్ఫ్, నేనే. అది కూడా నా మీద, సిఎన్సి కూడా నా మీద, మీ మీద డిపెండ్ అయి ఉంది. సెల్ఫ్, ఎస్, నా పైన, మీ ఎస్ సెల్ఫ్ ఈజ్ ద కీ టు సక్సెస్. మరి ఇక్కడ చూడండి, నేనే నా విజయానికి కీలకం. ఎస్, 100% నేను విజయం అంటే నేను ఓటమి అయినా విజయమి అయినా ఎవరిపైన డిపెండ్ అయి ఉంటుందంటే ఎస్ మై సెల్ఫ్, నా పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎస్ ఆర్ నో? అవునా కాదా? నేనే నా విజయానికి కీలకం, నేనే నా విజయానికి కీ రోల్, నేనే నా విజయానికి ఎవ్రీథింగ్. అది ఫెయిల్యూర్ అయినా సక్సెస్ అయినా నేనే కారణం. ఎస్ ఆర్ నో? ఎస్. మరి ఇక్కడ ఈ సెల్ఫ్ ఈజ్ ద కీ టు సక్సెస్ లో కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి. ఆ కీ పాయింట్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి సెల్ఫ్ క్లారిటీ అనేది ఉండాలి. ఎస్ ఆర్ నో? సో సెల్ఫ్ కీలో చూసుకున్నట్టయితే మనకు ఉండవలసింది ఏంటంటే సెల్ఫ్ క్లారిటీ. సో ఈ బిజినెస్ పట్ల ఎవరు క్లారిటీ ఉండాలి? అప్లైన్ క్లారిటీ ఉండాలా, డౌన్లైన్ క్లారిటీ ఉండాలా, లేకపోతే మన సెల్ఫ్ క్లారిటీ ఉండాలి? ఎవరికి క్లారిటీ ఉండాలి? ఎవరికి క్లారిటీ ఉండాలి? అప్లైనర్ కా, డౌన్లైనర్ కా, మెంటర్ కా, కంపెనీ మేనేజ్మెంట్ కా, ఎవరికి క్లారిటీ ఉండాలి? సెల్ఫ్. సో మరి దేనిపైన క్లారిటీ ఉండాలి? వై, వాట్, హౌ. ఎందుకు ఈ బిజినెస్ చేస్తున్నాను, ఏం చేయాలి, ఎలా చేయాలనే క్లారిటీ ఉండాలా వద్దా? ఎందుకు నేను ఈ బిజినెస్ చేయాలి, ఎలా ఈ బిజినెస్ చేయాలి, ఎప్పుడు ఈ బిజినెస్ చేయాలి, ఎందుకు, ఏమిటి, ఎలా అనేది ఎక్కడికి వెళ్ళినా మన లైఫ్ లో వస్తాయి.
ప్రతి ఒక్క సిచ్యువేషన్స్ లో ప్రతి ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సో ప్రతి ఒక్కరికి కూడా ఇదే ఎదురవుతుంది, ఎందుకు, ఏమిటి, ఎలా అని. సో మరి ఇక్కడ కూడా సెల్ఫ్ క్లారిటీ దేనిపైన ఉండాలంటే, ఎస్ వెస్టేజ్ ని ఎందుకు తీసుకున్నావు, వెస్టేజ్ ని ఎందుకు తీసుకున్నావు, వెస్టేజ్ లో నువ్వు తీసుకున్నది ఏదైతే ఉందో అది సాధించాలంటే ఏం చేయాలి, తర్వాత ఎలా చేయాలి, ఈ క్లారిటీ అనేది ఉండాలా వద్దా? ఎస్ కొంచెం బాగా రెస్పాండ్ అవ్వండి, ఫాస్ట్ గా. క్లారిటీ ఉండాలా వద్దా? ఎస్ మరి ఇక్కడ నా వేలో చూసుకున్నట్టయితే నేను అనుకున్నది ఏంటంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి నా గురించి నాకు తెలిస్తే నేను నా కెరియర్ ని ఎందుకు నిర్మించుకోవాలో నాకు ఒక క్లారిటీ వస్తుంది. ఎస్ ఆర్ నో? నా గురించి నాకు తెలియాలి. నా గురించి నా అప్లైనర్ కో, నా డౌన్లైనర్ కో, నా మెంటర్ కో, మా అమ్మ నాన్నకో, నా ఫ్రెండ్స్ కో కాదు, నా గురించి నాకు తెలియాలి. ఇన్నర్ కిరణ్ కి అవుటర్ కిరణ్, అవుటర్ కిరణ్ కి ఇన్నర్ కిరణ్ తెలియాలి. ఈ రెండు నాకు తెలియాలి. సో నా గురించి నాకు తెలిసినప్పుడే నా కెరీర్ గురించి, నా కెరీర్ గురించి అండ్ నా భవిష్యత్తు గురించి నేను ఎందుకు నిర్మించుకోవాలి, ఏం చేయాలనే క్లారిటీ అనేది నాకు వస్తుంది. ఎస్ ఆర్ నో? ఎస్. మరి నా గురించి నాకు క్లారిటీ లేకపోతే, నాకు తెలియకపోతే నా కెరీర్ ని నేను నిర్మించుకోగలనా? నిర్మించుకోలేను. సో నా గురించి నాకు తెలిసినప్పుడే నా బలాలేంటి, నా బలహీనతలేంటి, నేనేం చేయగలను, ఏం చేయలేను అనేది నాకు తెలిసినప్పుడే దాన్ని బట్టి, నా బలాలను బట్టి నా కెరియర్ ని నేను బిల్డ్ చేసుకుంటాను. మరి ఆ బలాలేంటి, బలహీనతలేంటి, ఎందుకు అనేది నాకు క్లారిటీ ఉండాలా వద్దా? ఎస్, ఆ క్లారిటీ ఎప్పుడైతే అది నా గురించి నాకు తెలిసినప్పుడే ఆ క్లారిటీ అనేది నాకు వస్తుంది. అండ్ నేనేంటో నాకు తెలిస్తే నా జీవితం ఏంటో, నా భవిష్యత్తు ఏంటో నాకు క్లియర్ గా తెలుస్తుంది. ఎస్, ఇందాక నా గురించి నాకు తెలిస్తే నా కెరీర్ గురించి నేను ఆలోచిస్తాను. కానీ ఇక్కడ నేనేంటో నాకు తెలిస్తే నా జీవితం ఏంటో, నా భవిష్యత్తు ఏంటో నాకు క్లియర్ గా తెలుస్తుంది. నా గురించి నాకు తెలిసినప్పుడు నేనేంటో నాకు తెలియాలి. సో అది తెలిసినప్పుడు సో అది పాజిటివా, నెగిటివా, ఎలా ఉన్నాను, నా ఆలోచన విధానం ఎలా ఉంది అనేది ఇవన్నీ నాకు తెలిస్తే అప్పుడు నా లైఫ్ గురించి, నా ఫ్యూచర్ గురించి నాకంటూ ఒక క్లారిటీగా తెలుస్తుంది. ఎస్ ఆర్ నో? ఎస్. అలాగే నా ప్రాధాన్యతలు ఏమిటో నాకు తెలిస్తే వాటిని ఎలా పొందాలో నాకు తెలుస్తుంది. ఎస్, నా గురించి నాకు తెలిసింది, నేనేంటో నాకు తెలిసింది. ఎస్, అలాగే నాకేం కావాలి, నాకు ఇంపార్టెన్స్ ఏంటి, నేను హ్యాపీగా ఉండాలంటే నాకేం కావాలి, సో నాకు కావాల్సిన ఏంటి, నా కెరియర్ బిల్డ్ చేసుకోవాలి, నా ఫ్యూచర్ బాగుండాలి, నా లైఫ్ స్టైల్ బాగుండాలి అంటే నాకు కావాల్సిన ఏంటో నాకు తెలిస్తే వాటిని ఎలా పొందాలో నాకు తెలుస్తుంది. ఎస్ ఆర్ నో? సో మరి ఇప్పుడు మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి, మీ గురించి మీకు తెలుసా, మీరేంటో మీకు తెలుసా, మీకేం కావాలో మీకు తెలుసా? ఈ మూడిటికి మీకు క్లారిటీ ఉంటే మిగతావన్నీ క్లారిటీ వస్తుంది, మిగతావన్నీ క్లారిటీ వస్తుంది. ఎస్, 100%. మరి ఆ క్లారిటీ తీసుకుందాం. సెల్ఫ్ క్లారిటీ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఎస్ ఆర్ నో? సో ఎంతమంది చెప్పండి ఇంతకు ముందు ఇప్పుడు ఈ క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చేయండి. ఎస్, ఎంతమందికి సెల్ఫ్ క్లారిటీ ఉంది? మీ గురించి మీకు తెలుసా, మీరేంటో మీకు తెలుసా, మీకేం కావాలో మీకు తెలుసా, వాటిలో మీకు క్లారిటీ ఉంటే మీరు రెస్పాండ్ అవ్వండి, రెస్పాండ్ అవ్వండి. ఎస్, ఐ హావ్ సార్, ఐ యామ్ సార్. ఎస్ 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 ఎస్, ఆ క్లారిటీ ఉంటేనే మనం సక్సెస్ అవుతాం, క్లారిటీ లేకపోతే సక్సెస్ అవ్వలేము. అండ్ సెల్ఫ్ మోటివేషన్, సెకండ్ పాయింట్ అనేది సెల్ఫ్ మోటివేషన్. ఎస్ ఆర్ నో? సెల్ఫ్ మోటివేషన్ ఉండాలా వద్దా? సో అప్లైనర్స్ నుంచి, మెంటర్స్ నుంచి, వీడియోస్ నుంచి, పిక్చర్స్ నుంచి సో మనం మోటివేషన్ తీసుకుంటున్నాము. ఆ మోటివేషన్ మనకి స్ట్రాంగ్ గా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందా? సెల్ఫ్ మోటివేషన్ సింపుల్ గా చెప్పాలంటే సో అవుటర్ నుంచి వచ్చే మోటివేషన్ అనేది ఎక్కువగా వర్క్ చేస్తుందా, సెల్ఫ్ మన లోపల నుంచి వచ్చే మోటివేషన్ ఎక్కువగా వర్క్ చేస్తుందా? ఎస్, సెల్ఫ్ మోటివేషన్. సో సెల్ఫ్ మోటివేషన్ అనేది ఎందుకంటే ఇప్పుడు మనం పైనుంచి వచ్చే మోటివేషన్ అనేది అది మన మైండ్ లో ఉన్నంత వరకు మాత్రమే మనకు అది పనిచేస్తుంది. అదే సెల్ఫ్ మోటివేషన్ ఎప్పటికప్పుడు మన సెల్ఫ్ మోటివేషన్ అయితే మనల్ని ఎవరు ఆపలేరు. ఎస్, నాకుంది ఆ సెల్ఫ్ మోటివేషన్. నాకు నా అప్లైనరో, నా మెంటర్సో, నా టాప్ మెంటర్సో లేకపోతే ఇంకెవరో నన్ను మోటివేషన్ చేయరండి. ఎందుకంటే ఒకనొక టైంలో ఎస్ నా లైఫ్ ఏంటో నాకు కావాలన్నప్పుడు నేను వాళ్ళ దగ్గర కూర్చున్నాను, క్లారిటీ తీసుకున్నాను. ఎస్, అప్పటి నుంచి నాకు నేను సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటూ వాళ్ళ యొక్క గైడ్ లైన్స్ తీసుకొని, వాళ్ళ సలహాలు తీసుకొని ముందుకెళ్తున్నాను. ఎస్, 100%.
అండ్ అలాగే ఇక్కడ సెల్ఫ్ మోటివేషన్ ఏంటో తెలుసా? చెప్పండి ఫ్రెండ్స్, సెల్ఫ్ మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి, రెస్పాండ్ అవ్వండి. సెల్ఫ్ మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? సెల్ఫ్ మోటివేషన్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే, నాకెక్కడి నుంచి వచ్చిందంటే, నా పరిస్థితులు, నా కుటుంబ పరిస్థితులు నాకు అతిపెద్ద మోటివేషన్. నా పరిస్థితులు అండ్ నా కుటుంబ పరిస్థితులే నాకు అతిపెద్ద మోటివేషన్, ఇంకెక్కడో లేదు మోటివేషన్. ఎస్, నాకంటే నాలాగా ఉన్న వ్యక్తి, సో నా ఏజ్, నా క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తి, సో నాకన్నా గొప్పగా బతుకుతున్నాడు, మరి నేనెందుకు బతకట్లేదు? ఎస్, అది కంపారిజన్ చేసుకుంటే నాకున్న పరిస్థితులు చూస్తే నేను మోటివేషన్ అవుతాను. ఎస్, వాళ్ళ కార్ ఉంది, నాకు కార్ లేదు, మోటివేషన్ అవుతాను. వాళ్ళకి హౌస్ ఉంది, నాకు హౌస్ లేదు, మోటివేషన్ అవుతాను. వాళ్ళ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్, మంచి లైఫ్ ఇస్తున్నారు, నాకు లేదు, నేను మోటివేషన్ అవుతాను. ఎస్, ఇక్కడ నా పరిస్థితులు, నా కుటుంబ పరిస్థితులే నాకు అతి పెద్ద మోటివేషన్. ఇంతకు మించిన గొప్ప మోటివేషన్ ఎక్కడ దొరకదు. ఎస్, మీరు కూర్చోండి, మీ భార్య పిల్లల దగ్గర కూర్చోండి, మీ అమ్మా నాన్న దగ్గర కూర్చొని మాట్లాడండి. ఎస్, మన పరిస్థితులు ఏంటి, మనం ఏం చేయాలి, ఏం చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావని భార్యని అడగండి. ఏం చదివిస్తే నువ్వు హ్యాపీగా ఉంటావని పిల్లల్ని అడగండి. ఎలా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారని అమ్మా నాన్నని అడగండి, వాళ్ళు చెప్తారు. మరి అవన్నీ చేసే స్థితిలో నీవు ఉంటే ఎస్ సూపర్, లేదంటే అదే అతిపెద్ద మోటివేషన్. ఎస్ ఆర్ నో? అవునంటారా కాదంటారా? ఎస్ ఆర్ నో? ఎంతమంది ఫీల్ అవుతున్నారు ఇలాగా? నా ఈ కుటుంబ పరిస్థితుల్లో ఇన్ని రోజులు కూడా చూడండి, సో మోటివేషన్ సార్, మా ఈ టీం ని మోటివేట్ చేయండి, ఆ టీం ని మోటివేట్ చేయండి, ఈ పర్సన్ ని మోటివేట్ చేయండి అని చెప్పేసి చాలా మంది అంటుంటారు. ఎవరిని మోటివేషన్ చేయాల్సిన అవసరం లేదండి. సో మన పరిస్థితి మనకు తెలిసినప్పుడు, మన కుటుంబ పరిస్థితి మనకు తెలిసినప్పుడు, దాంట్లోంచి నువ్వు తీసుకునే నిర్ణయమే అతిపెద్ద మోటివేషన్. ఎస్ ఆర్ నో? ఎస్. అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసి సెల్ఫ్ గోల్. సో గోల్ అనేది, లక్ష్యం అనేది సెల్ఫ్ గా ఉండాలి, ఎవరో చెప్పితే ఏదో చేసేది కాదు. సెల్ఫ్ మనకు ఉండాలి ఖచ్చితంగా. సెల్ఫ్ గోల్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. సో గోల్ లేకుండా పని చేయకూడదు. గోల్ లేనోళ్ళు లోన్ కోసం పనిచేస్తారంట, గోల్ ఉన్నోళ్ళు డ్రీమ్ కోసం పనిచేస్తారంట. ఎస్, మరి మనం దీనికోసం పనిచేద్దాం. గోల్ కోసం పనిచేద్దామా, లోన్ కోసం పనిచేద్దామా, దేనికోసం పనిచేద్దాం? ఎస్, మరి సెల్ఫ్ గోల్ అనేది ఏంటంటే, నా అవసరాలు, నా కోరికలు, నా కలలు నెరవేర్చుకోవడానికి నేను నిర్ణయించుకున్న ఖచ్చితమైన సమయమే నా లక్ష్యం. నా గోల్ అంటే ఏంటి అంటే, నా అవసరాలు, నాకు కొన్ని నీడ్స్ ఉన్నాయి, నేను బతకాలంటే కొన్ని నీడ్స్ ఉన్నాయి, నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు అని కొన్ని కోరికలు ఉన్నాయి. సో నాకు కొన్ని కళలు ఉన్నాయి, డ్రీమ్స్ ఉన్నాయి, ఇది ఉంటే బాగుంటుంది, ఇది కావాలి, అది కావాలి, మంచి హౌస్ కావాలి, మంచి కారు కావాలి, పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే కళలు కూడా ఉన్నాయి. మరి వీటిని నెరవేర్చుకోవడానికి నేను తీసుకునే నిర్ణయం ఉంటుంది చూసారా, ఆ నిర్ణయానికి ఒక డెడ్ లైన్ పెట్టుకొని నేను పని చేస్తూ ఉంటానే, అదే నా లక్ష్యం, అదే నా గోల్. ఎస్, మరి ఎంతమందికి ఉంది సెల్ఫ్ గోల్? నాకుంది సెల్ఫ్ గోల్, నాకుంది. ఎస్, నా కళలు నెరవేర్చుకోవడానికి నేను గోల్ పెట్టుకొని పని చేస్తున్నాను, నేను లక్ష్యం పెట్టుకొని పని చేస్తున్నాను. మరి అలాంటి లక్ష్యం నీకుందా? ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి. ఎస్. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి సెల్ఫ్ కమిట్మెంట్. కమిట్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కమిట్మెంట్, కట్టుబడి ఉండటం. కమిట్మెంట్ నథింగ్ బట్ క్యారెక్టర్. కమిట్మెంట్ తప్పారు 1, 2, 3 సార్లు కమిట్మెంట్ తప్పితే, సో 4వ సారి ఏమంటారంటే, వాడు ఇచ్చిన మాట మీద నిలబడరా, సో వాడు క్యారెక్టర్ లెస్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఎస్, ఇక్కడ సెల్ఫ్ కమిట్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్, మరి ఈ సెల్ఫ్ కమిట్మెంట్ ఏంటంటే, నేను పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించడానికి అనుకూల పరిస్థితులైనా ప్రతికూల పరిస్థితులైనా వాటిని ఎదుర్కొని నిలబడటమే కట్టుబడి ఉండటం. ఎస్, నేను ఒక లక్ష్యం పెట్టుకున్నాను, ఆ లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నాను. ఆ లక్ష్యాన్ని సాధించే క్రమంలో నాకు కొన్ని అనుకూల పరిస్థితులు వస్తాయి, కొన్ని ప్రతికూల పరిస్థితులు వస్తాయి. అయినా కానీ వాటిని ఎదుర్కొని నిలబడటమే నా కమిట్మెంట్. సో అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ఎవరైనా చేస్తారు, కానీ ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు చేసినోడే కమిట్మెంట్ ఉన్నవాళ్ళు. ఎస్, అవునంటారా కాదంటారా? ఎస్ ఆర్ నో? సెల్ఫ్ కమిట్మెంట్ అంటే ఏంటి? అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు చేయడం సెల్ఫ్ కమిట్మెంటా? సో ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు వదిలేయడం సెల్ఫ్ కమిట్మెంటా? నో, అది ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిలబడటమే
కమిట్మెంట్. ఎస్, మరి ఇక్కడ అసలైన కమిట్మెంట్ ఏంటి అంటే ఈ కమిట్మెంట్ తో పాటు ఇంకొక కమిట్మెంట్ నేను తీసుకున్నది ఏంటంటే నేర్చుకుంటాను, నేర్పిస్తాను, నేర్పించే వారిని తయారు చేస్తాను. ఎస్, నేను ఇది కమిట్ అయ్యాను. నా లక్ష్యం కోసం నేను పనిచేస్తా. అది 100 అయినా 100-150 అయినా ఎలాంటి పరిస్థితుల్లోనైనా నా లక్ష్యం కోసం నేను పనిచేస్తాను. అండ్ ఈ కమిట్మెంట్ తో పాటు ఎప్పటికప్పటికి నిత్య విద్యార్థిగా ఉంటాను. నేర్చుకుంటాను, నేర్పిస్తాను, నేర్పించే వారిని తయారు చేస్తాను. దిస్ ఈస్ మై కమిట్మెంట్. ఎస్, నా లక్ష్యం నెరవేరాలంటే ఈ 3 జరగాలి. అది నేను ఏ స్థాయిలోకి వెళ్ళినా కానీ నేను నేర్చుకుంటూనే ఉంటాను. దిస్ ఈస్ ద ఫోర్త్ అన్నమాట. అండ్ 5th వచ్చేసి సెల్ఫ్ డిసిప్లైన్. ఎస్, డిసిప్లైన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి సెల్ఫ్ డిసిప్లైన్ అనేది ఎవరికి ఉండాలి? డిసిప్లైన్ అనేది చెప్పండి. అప్లైనర్కి ఉండాలా, డౌన్లైనర్కి ఉండాలా, మెంటర్కి ఉండాలి? డిసిప్లైన్ ఎవరికి ఉండాలి? సెల్ఫ్. ప్రతి ఒక్కటి మనకే, ఎవరికి వాళ్ళకే. ఎస్, మరి సెల్ఫ్ డిసిప్లైన్ అనేది అంటే సింపుల్ గా చెప్పాలంటే 100% ఫాలో ద సిస్టమ్. 100% ఫాలో ద సిస్టమ్. సిస్టమ్ ని 100% ఫాలో అయితే ఎస్ డిసిప్లైన్ గా ఉన్నట్టే. సిస్టమ్ ని ఫాలో అయితే చాలు. సిస్టమ్ ఏం చెప్తుంది? సక్సెస్ఫుల్ సిస్టమ్, సక్సెస్ఫుల్ అప్లైనర్, సక్సెస్ఫుల్ మెంటర్, సిస్టమ్ ని ఫాలో అవుతున్న వ్యక్తులు ఒక సిస్టమ్ గురించి చెప్పినప్పుడు ఆ సిస్టమ్ ని 100% పాటించటమే సెల్ఫ్ డిసిప్లైన్. ఎస్, మరి అలాగే నేను ఒక లక్ష్యం పెట్టుకున్న తర్వాత నేను పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించే ప్రయత్నంలో నేను 100% సిస్టమ్ ని ఫాలో అవుతూ, అప్లైన్స్ అండ్ మెంటర్స్ ని ఫాలో అవుతూ క్రమశిక్షణతో నా లక్ష్యాన్ని సాధిస్తాను. ఎస్, నేను పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించే ప్రయత్నంలో 100% సిస్టమ్ ని ఫాలో అవుతా. వితౌట్ సిస్టమ్ చెయ్యను. సిస్టమ్ లోనే ఉంటాను, సిస్టమ్ ని ఫాలో అవుతాను, సిస్టమ్ ని నాలో ఉంచుకుంటాను. అండ్ అప్లైన్స్ అండ్ మెంటర్ ని ఫాలో అవుతాను. అండ్ దాంతో క్రమశిక్షణతో నా లక్ష్యాన్ని సాధిస్తాను. వితౌట్ డిసిప్లైన్ మనకి ఒక రెస్పెక్ట్ అనేది ఉండదు. ఎస్, ఇక్కడ ఒక లీడర్ అవ్వాలంటే డిసిప్లైన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్, మరి కొంతమంది ఉంటారు లక్ష్యాన్ని సాధించే క్రమంలో కొన్ని అడ్డదారులు తొక్కుతుంటారు, కొన్ని పనులు చేయకూడని పనులు డోంట్స్ చేస్తూ ఉంటారు. నో, సిస్టమ్ అంటే సిస్టమే. 7 డూస్ చేయమని చెప్పింది, 7 డూస్ చేయాల్సిందే. డోంట్స్ చేయొద్దు అన్నది చేయకుండా ఉండాల్సిందే. ఎస్, నేను అదే చేస్తాను. 7 డూస్ ని ఫాలో అవుతున్నాను, 7 డోంట్స్ కూడా చేయకుండా ఉంటున్నాను. అండ్ అప్లైన్స్ మెంటర్స్ ని ఫాలో అవుతున్నాను. అండ్ డిసిప్లిన్ తోటి నా లక్ష్యాన్ని సాధిస్తున్నాను. ఎస్, మరి డిసిప్లిన్ ఎవరికి ఉండాలి అంటే సో అందరికీ ఉండాలి. బట్ ప్రతి ఒక్కరు కూడా అందరికి అనే బదులు ముందు నాకు ఉండాలి. ఎవరికి వాళ్ళు అనుకోవాలి, ఎస్ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది నాకు ఉండాలి, నేను ఉంటాను, నేను మెయింటైన్ చేస్తాను అది. ఎస్, సెల్ఫ్ డిసిప్లిన్ అనేది సింపుల్ గా చెప్పాలంటే 100% ఒక సక్సెస్ఫుల్ సిస్టమ్ ని ఫాలో అవ్వడమే. అండ్ అలాగే ఈ 5 పాయింట్స్ అర్థమైందా? 5 పాయింట్స్ అర్థమైందా? ఒకసారి చెప్పండి 5 పాయింట్స్ ఏందో చెప్పండి. 5 పాయింట్స్ ఒకసారి టైప్ చేయండి. సెల్ఫ్ ఈజ్ ద కీ టు సక్సెస్ లో 5 పాయింట్స్ చెప్పాను. ఆ 5 ఏంటో ఒకసారి చాట్ చేయండి చాట్ బాక్స్ లో. ఫాస్ట్ గా. ఫాస్ట్ 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 ఫాస్ట్, విడివిడిగా కాదు అన్ని కలిపి చెప్పండి. సెల్ఫ్ క్లారిటీ, సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ గోల్, సెల్ఫ్ కమిట్మెంట్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్. ఎస్, ఈ 5 పాయింట్స్ ని ఎవరైతే మెయింటైన్ చేస్తారో, ఎవరైతే సెల్ఫ్ గా ఇది నాది అనుకొని తీసుకుంటారో, ఎస్ అదే సక్సెస్. అదే సక్సెస్. నేను అది చేశాను కాబట్టి నేను సక్సెస్ లోకి వెళ్తున్నాను. ఎస్, మరి అలాగే ఇప్పుడు ఈ సక్సెస్ తో పాటు 7 కీ పాయింట్స్ అనేది బేసిక్ 7 కీ పాయింట్స్, చిన్న పాయింట్సే, బేసిక్ పాయింట్సే. ఆ పాయింట్స్ ని కూడా 100% ఫాలో అవ్వాలి. బేసిక్ 7 కీ పాయింట్స్ ఫర్ సక్సెస్. బేసిక్ 7 కీ పాయింట్స్ ఫర్ సక్సెస్. చెప్పండి ఏంటి ఆ 7 కీ పాయింట్స్ చెప్పండి.
కొంతమంది చెప్పొచ్చు 7 do's అనొచ్చు. ఎస్ 7 do's అనొచ్చు. సో 7 do's లాంటివే కానీ 7 do's కాదు. 7 do's లాంటివే కానీ 7 do's కాదు. ఎస్ చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు. ఎస్ సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ గోల్, సెల్ఫ్ కమిట్మెంట్, సెల్ఫ్ డిసిప్లిన్. ఎస్ 4 వచ్చాయి. కొంతమంది 4 మాత్రమే పెడుతున్నారు. సో 5 ఉన్నాయి మనకి. ఎస్ ఇక్కడ బేసిక్ 7 కీ పాయింట్స్ ఫర్ సక్సెస్ ఏంటంటే, ఫస్ట్ వన్ బేసిక్ మీకు తెలిసినే, బేసిక్ కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. బేసిక్ కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏంటి అంటే అది సెల్ఫ్ యూజ్. తెలుసా ఇది? సెల్ఫ్ యూజ్ అందరికి తెలుసు కదా. సెల్ఫ్ యూజ్ అందరికి తెలుసు అంటే ఏంటి? సొంతంగా వాడుకోవటం. అదేంటి సార్ 7 do's చెప్తున్నారు కదా అనుకోవచ్చు. సో సెల్ఫ్ యూజ్ అండ్ షేరింగ్. ఎస్ ఇది కూడా అదే, షేరింగే. అండ్ థర్డ్ వన్ వచ్చి స్పాన్సరింగ్. సో సెల్ఫ్ యూజ్, షేరింగ్ అండ్ స్పాన్సరింగ్, ఈ మూడింటి మీదనే కదా మన వెస్టేజ్ బిజినెస్ అనేది మనకి బిల్డ్ అయ్యేది. ఎస్ సెల్ఫ్ యూజ్, షేరింగ్ అండ్ స్పాన్సరింగ్ చేస్తున్నాము. ఎవరు చూసిన వెస్టేజ్ బిజినెస్ లో ఏం చేయాలంటే సొంతంగా వాడుకోండి, మీకు నచ్చిన విషయాన్ని పరిచయం చేయండి, సో నచ్చిన విషయాన్ని షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళు పరిచయం చేయండి. ఈ మూడే కదా మనం చెప్పేది. ఎస్ సార్ నో, ఈ మూడే చెప్తున్నాం, సెల్ఫ్ యూజ్, షేరింగ్ అండ్ స్పాన్సరింగ్. ఎస్ ఈ మూడే. బట్ ఈ మూడిటితో పాటు ఇంకొక 4 ఉన్నాయండి. ఆ 4 ఏంటంటే, ఎస్ ఇది నేను డైరెక్టర్ గా ఉన్నప్పుడు, ఎప్పుడైతే నేను బ్రాంచ్ డైరెక్టర్ అయ్యానో అప్పుడు నేను రాసుకున్నదండి నా డైరీలోంచి. మొన్న ఖమ్మంలో మీటింగ్ ఉన్నప్పుడు దీన్ని తయారు చేయడం జరిగింది. అప్పుడు రాసుకున్నది 3 years తర్వాత ఇప్పుడు ఉపయోగపడింది. ఎస్ సెల్ఫ్ యూజ్, షేరింగ్ అండ్ స్పాన్సరింగ్ చెయ్యాలి, కరెక్టే. కానీ వీటితో పాటు ఏముండాలంటే టీం వర్క్ ఉండాలి, యూనిటీ. ఖచ్చితంగా టీం వర్క్ అనేది ఉండాలి, యూనిటీ అనేది మనకు ఉండాలి. దాంతోపాటు కమిట్మెంట్ తో పనిచేయాలి, అండ్ ఛాలెంజెస్ ని ఎదుర్కోవాలి, అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఫాలో అవ్వాలి. సో ఈ 7 అనేది ఖచ్చితంగా ఉండాలి. సో సెల్ఫ్ యూజ్, షేరింగ్ అండ్ స్పాన్సరింగ్, అండ్ యూనిటీ అండ్ కమిట్మెంట్ అండ్ ఛాలెంజెస్ అండ్ ఎడ్యుకేషన్. ఎస్ ఆర్ నో, ఈ 7 కావాలా వద్దా? ఈ 7 కావాలా వద్దా? ఎస్ ఖచ్చితంగా కావాలి. ఎందుకు? సెల్ఫ్ యూజ్ చేస్తే మనకంటూ ఒక కాన్ఫిడెంట్ వస్తుంది, షేర్ చేస్తే కొంత టీం వస్తుంది, కొంత యూజర్స్ వస్తారు, స్పాన్సరింగ్ చేసి వాళ్ళకి సర్వీస్ ఇస్తే కొంచెం టీం వస్తుంది, వాళ్ళని యూనిటీతో పనిచేయాలి. సో ఎప్పుడైతే మనకు టీం వస్తుందో ఒక కమిట్మెంట్ తీసుకుంటామో, ఆ కమిట్మెంట్ తీసుకున్నప్పుడే ఛాలెంజెస్ వస్తాయి. ఎందుకంటే కమిట్మెంట్ లేకపోతే ఛాలెంజెస్ రావండి. కమిట్మెంట్ ఎప్పుడైతే తీసుకుంటామో, కమిట్ అయినప్పుడే ఛాలెంజెస్ వస్తాయి. ఎందుకు? అది అవుతుందా కాదా, అవ్వకపోతే ఒకటి, కాకపోతే ఒకటి అన్నట్టు ఉంటుంది. సో కమిట్మెంట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకే ఛాలెంజెస్ వస్తాయి. కంఫర్ట్ జోన్ లో ఉంటే ఛాలెంజెస్ రావు, వచ్చినా కానీ ఛాలెంజ్ లాగా అనిపించవు. సో కమిట్మెంట్ ఎప్పుడైతే మనం కమిట్ అవుతామో, ఎస్ అప్పుడు ఛాలెంజెస్ వస్తాయి. ఆ ఛాలెంజెస్ ని ఎదుర్కోవాలంటే మనకంటూ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఫాలో అవ్వాలి. ఎస్ ఆర్ నో? సో ఛాలెంజెస్ ని ఎదుర్కోవాలంటే నాలెడ్జ్ కావాలి. ఆ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎడ్యుకేషన్ ద్వారా వస్తుంది, అవునా కాదా? సో ప్రతి ఒక్కరని చెప్పేది సెల్ఫ్ యూజ్, షేరింగ్, స్పాన్సరింగ్, ఇదే మాట్లాడుతున్నాం. కానీ దానికి ఒక టీం ఉండాలి, టీం వర్క్ ఉండాలి, సో కమిట్మెంట్ ఉండాలి, కమిట్మెంట్ తో పనిచేయాలి. ఆ కమిట్మెంట్ తో పనిచేసేటప్పుడు ఛాలెంజెస్ వస్తాయి, ఆ ఛాలెంజెస్ ని ఎదుర్కోవాలి. ఆ ఛాలెంజెస్ ని ఎదుర్కోవాలంటే ఎడ్యుకేషన్, నాలెడ్జ్ అనేది ఉండాలి. ఆ నాలెడ్జ్ ఎక్కడ దొరుకుతుందంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో దొరుకుతుంది. ఎస్ మరి ఇవన్నీ ఎలాగో చూడండి, వీటిని ఒక ఫార్మేషన్ లో ఉంటే సక్సెస్ అనేది ఎలా వస్తుందో చూడండి. ఎస్ ఫస్ట్ మనం సెల్ఫ్ యూజ్ చేస్తున్నాము, తర్వాత మనకంటూ ఒక యూనిటీ కావాలి, ఒక టీం కావాలి. సో టీం ని బిల్డ్ చేయాలంటే, సో ఆ కమిట్మెంట్ మనం తీసుకున్నట్లయితే సో కొన్ని ఛాలెంజెస్ వస్తాయి. ఆ ఛాలెంజెస్ ని ఎదుర్కోవడానికి సో మనకంటూ ఒక నాలెడ్జ్ కావాలి. ఆ నాలెడ్జ్ అనేది ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉంటుంది కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఫాలో అవ్వాలి. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఫాలో అయినప్పుడు ఈ 3 పనులు సెల్ఫ్ యూజ్, షేరింగ్ అండ్ స్పాన్సరింగ్ చేసేది, దానికంటే ముందు మనం ఏం చేయాలంటే, వాడుకున్న తర్వాత నీకంటూ ఒక టీం కావాలి. టీం కావాలంటే నువ్వు ఒక ప్రాస్పెక్ట్ లిస్ట్ తయారు చేయాలి. ప్రాస్పెక్ట్ లిస్ట్ తయారు చేసి దాంట్లో యూజర్ ఎవరు అండ్ టైం పెట్టే వాళ్ళు ఎవరు, ఇక్కడ నెట్వర్క్ వాళ్ళు ఎవరు అనేది మీరు ఒక ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ చేసి అక్కడ ఒక టీం ని ఫస్ట్ ఒక ఓవరాల్ గా టీం ని క్రియేట్ చేసుకోవాలి. ఆ టీం ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఒక కమిట్మెంట్ తీసుకోవాలి, ఎవరికి వాళ్ళు కమిట్ అవ్వాలి. ఆ కమిట్ అయిన తర్వాత ఛాలెంజెస్ వస్తాయి, ఆ ఛాలెంజెస్ ని ఎదుర్కోవాలి. ఎదుర్కోవాలంటే మనకంటూ ఒక నాలెడ్జ్ కావాలి. ఆ నాలెడ్జ్ ఎక్కడ ఉంటుందంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉంటుంది కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలో అవ్వాలి.
ఇవి చేసిన తర్వాత ఈ నాలెడ్జ్ వచ్చింది, ఛాలెంజెస్ ఎదుర్కొన్నావు, కమిట్మెంట్ తీసుకున్నావు, నీకంటే ఒక టీం వచ్చిన తర్వాత అప్పుడు అండ్ షేరింగ్ అండ్ స్పాన్సరింగ్ చేయండి. దట్ ఈస్ ద సక్సెస్. దట్ ఈస్ ద సక్సెస్. అప్పుడు సక్సెస్ అనేది వస్తుంది. ఎలాంటి నాలెడ్జ్ లేకుండా, ఎలాంటి కమిట్మెంట్ లేకుండా, టీం లేదు, నాలెడ్జ్ లేదు, కమిట్మెంట్ లేదు, ఛాలెంజెస్ ఎదుర్కొనే దమ్ము, ధైర్యం, క్యాపబిలిటీ మనకు లేదు, సిస్టమ్ ని ఫాలో అవట్లేదు, ఎడ్యుకేషన్ తీసుకోవట్లేదు, ఇవన్నీ లేకుండా జనాలకి షేర్ చేస్తా ఉంటాం, స్పాన్సరింగ్ చేస్తా ఉంటాం. చేస్తే వస్తుందా? రాదండి. షేర్ చేస్తాం, ఒక వ్యక్తికి ఈరోజు జాయిన్ అయ్యి రేపు షేర్ చేస్తాం, ఆయన అడిగేదానికి నీ దగ్గర ఆన్సర్ లేదు. ఎస్, అదొక ఛాలెంజే. కంపెనీ గురించి అడుగుతారు, అది నీకు తెలియదు. సర్టిఫికేట్స్ గురించి అడుగుతారు, అది నీకు తెలియదు. ఇన్కమ్ ఎలా వస్తుందో చెప్పమంటారు, అది నీకు తెలియదు. ఇవన్నీ తెలియకుండా మనం షేరింగ్ అండ్ స్పాన్సరింగ్ చేస్తాం, ఎడ్యుకేషన్ తీసుకోము, ఛాలెంజెస్ ఎదుర్కోము, కమిట్మెంట్ తీసుకోము, ఒక టీం అనేది బిల్డ్ చేయము, ఎలా పడితే అలా వెళ్తుంటాం. ఇవన్నీ చేసి సక్సెస్ వస్తుందంటే రియల్ లేదండి. ఒక ఫార్మేషన్ లో, ఒక సిస్టమ్ లో చేసుకుంటే సక్సెస్ అనేది వస్తుంది. ఎస్, మరి సక్సెస్ రావాలి అంటే మనకి సక్సెస్ లో భాగంగా ఇప్పుడు మనం చెప్తున్నాం 1 lakh ఇన్కమ్. ఎవరు చూడు ₹1,00,000. ఇప్పుడు చెప్పండి, రెస్పాండ్ అవ్వండి చాట్ బాక్స్ లో. ఎస్, సక్సెస్ అంటున్నాం కదా. మరి వెస్టేలో సక్సెస్ అంటే ఎంతమంది ₹1,00,000 కావాలనుకుంటున్నారు? సక్సెస్ అంటే డిఫరెంట్ టైప్స్ అనుకోవచ్చు. కారు కావాలి, ఇల్లు కావాలి, ఫారిన్ ట్రిప్ వెళ్ళాలని. కానీ అందరి డ్రీమ్ ఏముంటుంది అంటే ఫస్ట్ 1 lakh ఇన్కమ్ ఉంటుంది. సారీ, 1 lakh ఇన్కమ్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? ప్రతి ఒక్క డ్రీమ్ ఫస్ట్ 1 lakh ఇన్కమేనా? ఎస్, 1 lakh ఇన్కమ్ ఉంటుంది. మరి 1 lakh ఇన్కమ్ సక్సెస్ నేను అనుకుంటున్నాను. ఫస్ట్ నేను అనుకున్నది ఇది. నా వేలో ఏమనుకున్నానంటే ఎస్, నాకు సక్సెస్ అనేది ఏంటంటే ₹1,00,000. సక్సెస్ అంటే ఏంటంటే ఎప్పుడైతే నా అకౌంట్ లో ₹1,00,000 పడుతుందో అదే నా సక్సెస్ అని నేను డిసైడ్ అయ్యాను. ఎస్, మరి ఆ సక్సెస్ రావాలంటే సో నాకు ఉండాల్సింది ఏంటంటే నేను గ్రహించాను. ఏముండాలంటే ఫస్ట్ నేను అనుకోవాలి, ఇండిపెండెంట్ అవ్వాలి. ఫస్ట్ నేను అనుకున్నాను, ఫస్ట్ ఇండిపెండెంట్ అవ్వాలి. వాంట్ టు డిసైడ్ ఇండిపెండెన్స్. నీకు స్వతంత్రం కావాలి, ఆర్థిక స్వాతంత్రం కావాలంటే ఎస్, నేను ఫస్ట్ ఇండిపెండెంట్ అవ్వాలి. డిపెండెంట్ గా ఉండకూడదు, డిపెండెన్స్ ఉండకూడదు, అటాకింగ్ అనేది ఉండాలి అనేది నేను డిసైడ్ అయ్యాను. ఎందుకంటే నేను కోరుకుంటున్నాను ఎస్, నాకు ఇండిపెండెన్సీ కావాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి. అది కావాలంటే ఫస్ట్ నేను ఇండిపెండెంట్ కావాలని నేను డిసైడ్ అయ్యాను. ఎస్, అది డిసైడ్ అయిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే నేను ఒక మంచి ఆపర్చునిటీని తీసుకోవాలి. టేక్ ఏ రైట్ ఆపర్చునిటీ. ఎస్, టేక్ ఏ రైట్ ఆపర్చునిటీ. ఎస్, తీసుకున్నాను. వెస్టేజ్ అనే అద్భుతమైన ఆపర్చునిటీని నేను తీసుకున్నాను. మరి తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఎస్, ఫీల్ దిస్ ఈజ్ మై ఓన్ బిజినెస్ అని నేను ఫీల్ అవ్వాలి. ఎందుకంటే నేను కోరుకుంటున్నా, నేను ఆర్థిక స్వాతంత్రం కావాలని కోరుకుంటున్నా, అవకాశం కోసం ఎదురు చూసిన, అవకాశం వచ్చింది, దొరికింది. మరి అవకాశం దొరికినప్పుడు అవకాశం ఎవరిది? నాది. మరి అవకాశం ఒక బిజినెస్ అయినప్పుడు ఈ బిజినెస్ ఎవరిది అంటే అది కూడా నాదే. ఎస్, నేను ఫీల్ అయ్యాను, దిస్ ఈజ్ మై బిజినెస్, మై ఓన్ బిజినెస్. ఎస్, అలా ఫీల్ అయిన తర్వాత నేను తీసుకున్నది ఏంటంటే కంప్లీట్ ఓనర్షిప్ తీసుకున్నా. కంప్లీట్ ఓనర్షిప్. సో నా టీమ్ ని బిల్డ్ చేయడంలో, సిస్టమ్ సెంటర్ బిల్డ్ చేయడంలో, డిఎల్సిపి బిల్డ్ చేయడంలో ప్రతి ఒక్కటి ఓనర్షిప్ తీసుకొని సార్ ఇది చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అప్లయన్స్ మెంటర్స్ యొక్క గైడెన్స్ తీసుకొని ఎస్, కంప్లీట్ ఓనర్షిప్ తో దాన్ని కంప్లీట్ చేసుకున్నాను. విత్ మై టీమ్ సపోర్ట్ తోటి అండ్ మెంటర్స్ అండ్ అప్లయన్స్ సపోర్ట్ తోటి నేను ఓనర్షిప్ తీసుకొని, వాళ్ళ సపోర్ట్ తీసుకొని నేను కంప్లీట్ గా చేయడం జరిగింది. ఎస్, ప్రతి ఒక్కరు ఇది చేయాల్సిందే. టేక్ కంప్లీట్ ఓనర్షిప్ ఫర్ యువర్ బిజినెస్, యువర్ సక్సెస్, యువర్ కెరియర్. మరి ఓనర్షిప్ తీసుకున్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఎస్, ఓనర్షిప్ తీసుకున్నాను కానీ మరి నాలాంటి ఓనర్షిప్ తీసుకున్న వాళ్ళని ఒక బిగ్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేయాలి. పెద్ద ఆర్గనైజేషన్ క్రియేట్ చేయాలి. ఆ పెద్ద ఆర్గనైజేషన్ క్రియేట్ చేస్తేనే ఈ బిజినెస్ లో ఒక నెట్వర్క్ బిల్డ్ అవుతుంది. ఆ నెట్వర్క్ ద్వారానే నేను సక్సెస్ అవుతానని నాకు అనిపించింది. ఎస్, క్రియేట్ ఏ బిగ్ ఆర్గనైజేషన్. చేస్తున్నాను కూడా. మరి ఆర్గనైజేషన్ క్రియేట్ అయిన తర్వాత ఏం చేయాలంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. పెద్ద సక్సెస్ లోకి వచ్చాను, పెద్ద టీం అయింది, పెద్ద చెక్ వస్తుంది, పెద్ద కార్ వచ్చింది అని చెప్పేసి ఈగో పెరిగిందా? నో. ఎప్పుడు కూడా బిఏ ఒబిడియంట్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని నేను అనుకున్నాను.
ఎస్ 100%. ఈ క్వాలిటీస్ నాకు ఉండాలి. ఇండిపెండెన్సీ ఉండాలి, ఆపర్చునిటీ తీసుకోవాలి, ఓన్ బిజినెస్ అని ఫీల్ అవ్వాలి, కంప్లీట్ ఓనర్షిప్ తీసుకోవాలి, పెద్ద ఆర్గనైజేషన్ క్రియేట్ చేయాలి, ఎప్పుడు కూడా వినయంతో విధేయతతో కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఈ 6 పాయింట్లు గనక నువ్వు తీసుకుంటావో 6 అంకెల సంఖ్య ఉన్న ఆదాయం నీ అకౌంట్ లో పడుతుంది. అదే ₹1,00,000. అదే ₹1,00,000. చూడండి, ఇండిపెండెంట్ ను 1 అనుకోండి, తర్వాత ఆపర్చునిటీ 0, ఓన్ 0, 0, 0 చూసుకుంటే ₹1,00,000 అనేది నీకు రావాలంటే ఈ 6 క్వాలిటీస్ అనేది నీకు కావాలి. ఎస్, 6 అంకెల సంఖ్య ఆదాయం నువ్వు సంపాదించాలంటే ఈ 6 క్వాలిటీస్ అనేది నీకు ఉండాలి. ఎస్, నాకున్నాయి, నేను తీసుకున్నాను కాబట్టి ₹1,00,000 సంపాదిస్తున్నాను. ₹1,00,000 సంపాదిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఇది తీసుకోండి. సో సక్సెస్ రావాలంటే అంత ఈజీ కాదు, చెప్తున్నాను. కానీ సక్సెస్ కావాలంటే సిస్టంలో వెళ్తే ఈజీ. ఎస్, మరి అలాగే సక్సెస్ అయ్యానా ఫ్రెండ్స్ అంటే ఎస్, సక్సెస్ అయ్యాను. ఎక్కడికి వెళ్ళినా నాకు ఒక రికగ్నైజేషన్, నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. సో నా చెక్ వచ్చేసి 1,73,000 అండ్ XUV 300 మహీంద్రా కార్ తీసుకున్నాను. 11.5 లక్షల కార్ తీసుకున్నాను. నెలకు 1,50,000 నుంచి 1,70,000 సంపాదిస్తున్నాను. ఎస్, మరి సక్సెస్ పొందాను అంటే నేను అవి చేశాను కాబట్టి, అలా ఉన్నాను కాబట్టి నేను పొందాను. ఎస్, మరి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను 2015లో తెలిసి తెలియక వెస్టేలో జాయిన్ అయ్యాను. 2015 మార్చి 27 తారీఖున. సో జస్ట్ తెలిసి తెలియక ఏదో ఫ్రెండ్ చెప్పాడులే, మా అన్నయ్య చెప్పాడులే అని చెప్పేసి నేను ఏదో ఐడియా చేశాను. కానీ అది తెలిసి తెలియక చేశాను. ఒక కెరీర్ అనుకోలేదు, ఒక ఆపర్చునిటీగా తీసుకోలేదు, ఏదో అలా జరిగిపోయింది. సో అది అయిపోయిన తర్వాత సో ఈ వెస్టేజ్ లో కెరీర్ ఉందని నమ్మి ఫస్ట్ టైం 2017 మే 1న పార్ట్ టైం గా తీసుకున్నాను. చూడండి, మార్చి 2015 నుంచి మే అంటే ఆల్మోస్ట్ 2 years. 2 years వరకు నేను వెస్టేజ్ లో జస్ట్ ఐడి మాత్రమే వేసాను, ప్రొడక్ట్ మాత్రమే వాడుతున్నాను. కానీ ఇది బిజినెస్ చేయొచ్చు, ఇది కెరీర్ బిల్డ్ చేసుకోవచ్చు అని నేను అనుకోలా. తర్వాత ఇది కాదు, 2017లో నాకు ఒక 20,000 చెక్ రాగానే ఎస్ ఇది కెరీర్ గా తీసుకోవచ్చు అని చెప్పేసి January 1st 2018న నేను ఈ బిజినెస్ ని యాజ్ ఎ కెరీర్ గా తీసుకున్నాను. మరి కెరీర్ గా తీసుకోవడంతో ఫస్ట్ మంత్ నా చెక్ ₹80 వచ్చింది. ₹10,000 వచ్చేసి 2017 జూన్ లో వచ్చింది. 40,000 వచ్చేసి నవంబర్ 2018 లో వచ్చింది. అండ్ 70,000 వచ్చేసి ఆగస్ట్ 2019 లో 70,000 ప్లస్ వచ్చింది. మరి 1 lakh అనేది చూసినట్టయితే డిసెంబర్ 2019, 2 years లోపే 23rd month ₹1,30,305 యాజ్ ఎ డైమండ్ డైరెక్టర్ గా ₹1,30,000 నేను తీసుకున్నాను. అండ్ అదే డైమండ్ డైరెక్టర్ గా నెక్స్ట్ మంత్ ₹1,72,971 తీసుకున్నాను. అండ్ లాస్ట్ మంత్ చెక్ వచ్చేసి ₹1,73,101 యాజ్ ఎ క్రౌన్ డైరెక్టర్ గా ₹1,73,000. అండ్ అలాగే కార్ వచ్చేసి XUV 300 మహీంద్రా 11 lakhs ప్లస్ October 12, 2020 నా డ్రీమ్ కార్ అనేది తీసుకోవడం జరిగింది. ఎస్, డ్రీమ్ కార్ తీసుకున్నాను. మరి అలాగే నా గోల్స్ ఏంటంటే హౌస్ ప్లానింగ్ అనేది April 11th మా మ్యారేజ్ డే. ఆ మ్యారేజ్ డే రోజు గృహ ప్రవేశం చేయబోతున్నాను 2022 April 11th. సో గృహ ప్రవేశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ అలాగే June 2021 నాటికి 2 lakhs ప్లస్ ఇన్కమ్ లో ఉండాలి. నిలకడగా స్టాండర్డ్ గా 2 lakhs ప్లస్ ఇన్కమ్ లో నేను ఉంటాను. ఆ గోల్ నేను పెట్టుకున్నాను. అండ్ November 2021 నాటికి UCD గా 3 lakhs ప్లస్ ఇన్కమ్ లో నేను ఉంటాను. అండ్ January 2023 నాటికి DCD కంప్లీట్ చేసి 5 lakhs ప్లస్ ఇన్కమ్ లో ఉంటాను. అండ్ January 2025 నాటికి DUCD కొట్టేసి 10 lakhs ప్లస్ ఇన్కమ్ లో నేను ఉంటాను. అక్షరాల ₹10,00,000 2025 జనవరి నాటికి నా చెక్ అనేది ఉంటుంది. ఎస్, ఐఎమ్ ఆన్ ది వే. నేను ఆ దారిలో ఉన్నాను. 10 లక్షలు వెస్టేజ్ ద్వారా సంపాదించడానికి ఆ దారిలో నేనున్నాను. ఎస్, మరి ఎవరు వస్తారో రండి. వెస్టేజ్ అవకాశం అనేది చాలా గొప్పది ఫ్రెండ్స్. చూడండి, ఒక సామాన్యుని ఒక 13,000 14,000 సంపాదించే వ్యక్తిని 10 లక్షల గురించి మాట్లాడుతున్నానంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టేజ్. 13,000 సంపాదించలేని ఒక వ్యక్తి మరి 10 లక్షల గురించి మాట్లాడుతున్నాడంటే అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? వెస్టేజ్ ఇచ్చింది ఫ్రెండ్స్.
ఎందుకంటే వెస్టేజ్ ఇప్పటి వరకు ఒక సామాన్యుడిగా ఉన్న నేను ఒక అసామాన్యుడిలాగా మారడానికి ఎస్ నా అప్లయన్స్ అండ్ నా మెంటర్స్ అండ్ నా టీమ్ నా సిస్టమ్ అన్ని సపోర్ట్ గా ఉన్నాయి. ఎస్ నేను ఆ అవకాశాన్ని తీసుకొని అందిపుచ్చుకొని నేను ఆ దారిలో వెళ్తున్నాను. 10 లక్షలు నథింగ్ బట్ చెప్తున్నాను. 10 లక్షలు అనేది జూజూబీ అంటారు కదా, జస్ట్ ఎందుకంటే నాగేంద్ర సార్కి 7 లక్షలు వస్తుంది, పైన ఉన్న రాజేష్ ఖన్నా గారికి వస్తుంది 8 లక్షలు, బాలా గారికి 10 లక్షలు వస్తుంది, సుబ్బయ్య శెట్టి గారికి 35 లక్షలు వస్తుంది, సిద్ధార్థ్ సింగ్ గారికి 1 కోటి రూపాయలు వస్తుంది. నాకెందుకు రాదు 10 లక్షలు? నేను చేస్తున్నాను, 100% పని చేసి అడుగుతున్నాను. నేను పని చేస్తున్నాను కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నాను. ఎస్ మరి అలాగే నేను మంత్ గోల్ పెట్టుకుంటాను. ఇవన్నీ నెరవేరాలంటే ఇప్పుడు పెట్టుకున్న గోల్స్ నెరవేరాలంటే మంత్ గోల్ ఉండాలి. మంత్ గోల్ కూడా నేను పెట్టుకున్నాను. ఏప్రిల్ మంత్ గోల్ చూడండి. సో 1,85,000 పీవీ తోటి 5 LOBలు కొట్టి ఈ మంత్ 2 lakhs టచ్ చేయబోతున్నాను. ఈ మంత్ 2 lakhs టచ్ చేయబోతున్నాను. అండ్ ఇది టచ్ చేయాలంటే నాకంటూ ఒక వర్క్ ప్లాన్ కావాలి. ఎస్ నా టీంకి నేను సపోర్ట్ చేయాలి, నా టీంకి నేను సర్వీస్ ఇవ్వాలి. నేను ఆర్ట్ఫుల్ సర్వీస్ ఇవ్వడానికి ఎవ్రీ వీక్ నేను షెడ్యూల్ వేసుకుంటాను. ఎస్ నా టీంకి నేను సర్వీస్ ఇచ్చుకొని వాళ్ళని డెవలప్ చేసుకుంటూ వాళ్ళ ఎర్నర్స్ క్రియేట్ చేసుకుంటూ నేను ఎర్నింగ్స్ తీసుకుంటున్నాను. గోల్ ఉండగానే సరిపోదు, స్మార్ట్ ప్లాన్ కావాలి. అవర్ గ్రేట్ మెంటర్ నాగేంద్ర సార్ చెప్పిన మాట, హార్డ్ వర్క్ విత్ స్మార్ట్ ప్లాన్. ఎస్ హార్డ్ వర్క్ చేయడానికి కొన్ని సంవత్సరాలు చేయడానికి ఎస్ నేను రెడీ. స్మార్ట్ ప్లాన్ తో వర్క్ చేస్తున్నాను, స్మార్ట్ బ్రెయిన్ తో వర్క్ చేస్తున్నాను. నేను ఒక్కనే కాదు, నా పైన దాదాపుగా 30-40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. నా అప్లయన్స్ కున్న ఎక్స్పీరియన్స్ నా ఎక్స్పీరియన్స్. ఎస్ అది తీసుకొని వాళ్ళ గైడ్లైన్స్ తో నేను వెళ్తున్నాను. అలాగే నేను వెళ్ళటమే కాదు, నా టీంలో సుష్మిత మేడం వచ్చేసి ఒక 23 years కే సో 1,50,000 ఇన్కమ్ తీసుకుంటూ 9.5 లక్షల బెలెనో కార్ తీసుకుని యాజ్ ఎ క్రౌన్ డైరెక్టర్ గా సగర్వంగా నిలబడింది నా టీంలో. అండ్ అలాగే డైమండ్స్ ఒక 4 డైమండ్స్ క్రియేట్ అయ్యారు. హైమావతి వారు, కారింగ్ సైదులు గారు, వరికుప్పల వెంకన్న గారు, పరమేష్ గారు యాజ్ ఎ డైమండ్స్ గా ఉన్నారు. అండ్ స్టార్స్ వెంకటేశ్వర గారు, సుధాకర్ రెడ్డి గారు, అండ్ జేపీ సైదులు గారు, అండ్ రాజు ఎల్లపోగు గారు, నాగయ్య గారు, లక్ష్మి గారు, స్వామి గారు అండ్ శివ గారు యాజ్ ఎ స్టార్స్ క్రియేట్ అయ్యారు. ఎస్ మరి ఇంతమంది క్రియేట్ చేస్తున్నాను, డూప్లికేట్ చేస్తున్నాను. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డూప్లికేషన్. డూప్లికేషన్ విత్ మల్టిఫికేషన్. సో డూప్లికేట్ చేసి దాన్ని మల్టిఫై చేస్తే చాలు మన ఇన్కమ్ 10,000 నుంచి 1,00,000 రూపాయలకు వెళ్తుంది. అది మా గురువుల నుంచి నేర్చుకున్న విద్య. ఎస్ నేర్చుకున్న దాన్ని ప్రతి ఒక్కరు నేర్చుకుంటారు, కానీ దాన్ని సరైన పద్ధతిలో ఎవరైతే ఇంప్లిమెంటేషన్ చేస్తారో వాళ్ళే సక్సెస్ఫుల్ లీడర్ అవుతారు. ఎస్ అండ్ అలాగే కార్ నేను తీసుకున్నాను. నేను తీసుకోవటమే కాదు, నాకు అండ్ నా టీంలో 4 కార్లు తీసుకున్నాము. నెక్స్ట్ మంత్ మార్చిలో నాగర్ కర్నూలు టీం నుంచి ఒక కార్ బుక్ అవుతుంది. తర్వాత ఇంకో కారు నల్గొండ టీం నుంచి రాబోతున్నాయి. మరి ఇలాగా ఎర్నర్స్ వస్తున్నారు, 1 lakh ఎర్నర్స్ వస్తున్నారు. అండ్ అలాగే కార్ అచీవర్స్ వస్తున్నారు. మరి ఇంతమంది వస్తున్నారంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టీజ్. అండ్ వెస్టీజ్ అంటే వెస్టీజ్ తప్ప వేరే ప్లాట్ఫామ్ లేదు. దట్ టు పవర్ అకాడమీకి మించిన అకాడమీ లేదు. వెస్టేజ్ లో ఉండటం ఒక ఎత్తు అయితే పవర్ అకాడమీలో ఉండటం ఇంకొక ఎత్తు. ఎందుకంటే సో వెస్టేజ్ లో ఉండి సక్సెస్ అయ్యి లక్షలు తీసుకునే వాళ్ళు ఉన్నారేమో, కానీ ఎథికల్ గా ఒక సిస్టమ్ ని ఫాలో అవుతూ దిస్ ఇస్ ద వన్ టీమ్ వన్ డ్రీమ్ గా ఉంటూ మంచి ఎథిక్స్ తోటి మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ మంచి ఎర్నర్స్ ని తయారు చేస్తూ ప్రొఫెషనల్ లీడర్స్ గా తయారు చేస్తున్న అకాడమీ ఏది ఉందంటే వన్ అండ్ ఓన్లీ పవర్ అకాడమీ మాత్రమే. ఎస్ మరి ఇంత మంచి అకాడమీలో మనం ఉన్నందుకు ఎస్ 100% మనం చాలా అదృష్టంగా చాలా గర్వంగా చెప్పుకోవాలి. అండ్ అలాగే ఎస్ మై గురూస్, మై మెంటర్స్, ఎస్ రాజేష్ సార్ నిజంగా ఒక మనిషిని ఎలా మాట్లాడాలి, ఒక మనిషితోటి ఎలా ఉండాలి, సో మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి, మన థింకింగ్ ఎలా ఉండాలి, మన ఆలోచన స్థాయి ఎలా పెంచుకోవాలనేది సార్ని చూసి నేర్చుకోవచ్చు. అండ్ బిజినెస్ స్కిల్స్ చూసి నాగేంద్ర సార్ని చూసి నేర్చుకోవచ్చు. కమిట్మెంట్ అండ్ హార్డ్ వర్క్ ఉపేంద్ర సార్ చూసి నేర్చుకోవచ్చు. వీళ్ళ ముగ్గురు నా గురువులు. సో ముగ్గురు లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. ఎస్ వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. దట్ ఈస్ ద సిస్టమ్ లీడర్స్. ఎథిక్స్ అండ్ వాల్యూస్ నేర్పిస్తున్న లీడర్స్, ఒకే కోర్ వాల్యూతో నడిపిస్తున్న లీడర్స్. మరి అలాంటి లీడర్స్ ఉన్న అసోసియేషన్ లో మనం సక్సెస్ అవ్వాలి అంటే డిసైడ్ అవ్వాల్సింది నీ అప్లైనరో నీ డౌన్లైనరో కాదు, నేను. సో నా అప్లైనరో నా డౌన్లైనరో కాదు, నేను డిసైడ్ అవ్వాలి. ఎస్ నేను తీసుకోవాలి, నేను అవ్వాలి లీడర్ అనేది నేను డిసైడ్ అవ్వాలి.
ఎస్, నేను నాకు వన్ ఆఫ్ ద రోల్ మోడల్స్. సో రాజేష్ సార్ మై రోల్ మోడల్, నాగేంద్ర సార్ మై ఇన్స్పిరేషనల్ లీడర్, అండ్ ఉపేంద్ర సార్ మై మెంటర్, మై గురు. ఎస్, ఇలా ముగ్గురిని నేను నిజంగా, సో గౌతమ్ బాలి గారు, దీపక్ సూద్ గారు, కన్వర్ సింగ్ గారు, ఈ ఆలు త్రిమూర్తులు ఎలాగో, ఎస్ మన పవర్ అకాడమీ నాకు ఈ త్రిమూర్తులు అలాగా. ఎస్, అలాగే సో మన దాంట్లో ఐపీఎల్స్ ఉన్నారు. సో ఐపీఎల్స్ గా మనకి మస్తాన్ వలి గారు, రెహమాన్ గారు, స్వప్న గారు, షాజహాన్ గారు, అండ్ నేను, సుష్మిత గారు, అండ్ శ్రీకళ గారు, రాము గారు, అండ్ రమణయ్య గారు. ఒక ఐపీఎల్స్, ఒక ఇండిపెండెంట్ పవర్ లీడర్స్ గా సో మనకంటూ మన పవర్ అకాడమీ బుక్ లో వచ్చింది అంటే ఎస్ 100% అది నేను డిసైడ్ అయ్యాను. నాకంటూ నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, నాకంటూ చరిత్ర పుటల్లో నాకంటూ ఒక పేజీ ఉండాలి. వెస్టేజ్ లో నాకంటూ ఒక పేజీని లిఖించుకోబడుతుంది. వెస్టేజ్ లో నాకంటూ ఒక పేజీ ఆల్రెడీ రెడీ అయి ఉంది. నా సక్సెస్ స్టోరీ రావడానికి వరల్డ్ వైడ్ గా ఒక పేజీని రెడీ చేసుకుంటున్నాను. సో పవర్ అకాడమీ బుక్ వాయిస్ బుక్ అని కాదు, కంప్లీట్ గా వెస్టేజ్ చరిత్రలోనే నాకంటూ ఒక పేజీ ఉంటుంది అక్కడ. అది నేను క్రియేట్ చేసుకుంటున్నాను. ఎస్, అండ్ అలాగే ఇక్కడ చూడండి, ఇప్పుడు చెప్పినవన్నీ నేను చేశాను. నేను చేస్తే ఇంత గొప్ప సక్సెస్ పొందగలిగాను, అండ్ నేను పాటించాను. మరి నేను పాటిస్తే నా కలలు నెరవేర్చుకోగలిగాను. మరి నాకు వచ్చినప్పుడు మీకు రాదంటారా లీడర్స్? నేను చేశాను, ఇప్పుడు ఏవైతే చెప్పానో అవన్నీ నేను చేశాను, చేస్తే నాకు వచ్చింది సక్సెస్. నేను పాటించాను, పాటిస్తే నా కలలు నెరవేర్చుకోగలుగుతున్నాను. మరి నాకు వచ్చినప్పుడు మీకు రాదంటారా? చెప్పండి. ఒక 13,000, 14,000, 15,000 సంపాదించే వ్యక్తిని మరి ఈ స్థాయిలో ఉన్నాను అంటే నాకు వచ్చినప్పుడు, నేను సాధించినప్పుడు మీరు సాధించలేరంటారా? నాకు వచ్చినప్పుడు సక్సెస్ మీకు రాదంటారా? ఎస్, ఆలోచించండి. ఎస్, మరి నేను పొందినప్పుడు మీరు పొందలేరంటారా? ఒకే ఒకటండి, మీ జీవితం మీ చేతుల్లో, మీ ఆలోచనలో, మీ ఆచరణలో ఉంది. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? రెస్పాండ్ అవ్వండి. ఎవరి జీవితం ఎవరి చేతుల్లో ఉంటుంది? ఎవరి ఆలోచనలో, ఎవరి ఆచరణలో ఉంటుంది? 100% నా జీవితం నా చేతుల్లో, నా ఆలోచనలో, నా ఆచరణలో ఉంది. మరి అలాగే మీ జీవితం కూడా మీ చేతుల్లో, మీ ఆలోచనలో, మీ ఆచరణలో ఉంది. అప్లైనర్ చేతుల్లోనో, మెంటర్ చేతుల్లోనో, అప్లైనర్ ఆలోచనలోనో, మెంటర్స్ ఆలోచనలోనో, వాళ్ళ ఆచరణలోనో లేదు. కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ అవర్ హ్యాండ్స్. ఎస్ ఆర్ నో? ఎస్. మరి ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు నేను ఇచ్చిన ప్రెజెంటేషన్ మీకు ఎలా అనిపించింది, మీరు ఎలా ఫీల్ అయ్యారు అనేది మీ ఫీడ్బ్యాక్ షేర్ చేసుకోండి. ఎందుకంటే నేను అనుకుంటున్నాను, ఈ ప్రెజెంటేషన్ విన్న తర్వాత ఎవరైతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ లోగా ఉన్నాయో, ఎవరైతే కారణాలు చెప్తున్నారో, ఎవరైతే వంకలు చెప్తున్నారో, ఎవరైతే వెస్టేజ్ లో సక్సెస్ రాదు అనుకుంటున్నారో, ఎవరైతే వెస్టేజ్ ఇంకా ఇష్టంగా తీసుకోలేదో, ఎవరైతే నాకు అన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నాయంటున్నారో, వాళ్ళందరికీ ఈ ప్రెజెంటేషన్ కనువిప్పి కలిగించింది అనుకుంటున్నాను. ఎస్, హార్ట్ఫుల్ గా ఎస్ సార్, ఈ ప్రెజెంటేషన్ విన్న తర్వాత నేను చేయగలను, నేను చేస్తాను, ఈ ప్రెజెంటేషన్ విన్నాను, నేను మార్పు తీసుకున్నాను అన్న వాళ్ళు రెస్పాండ్ అవ్వండి. హార్ట్ఫుల్ గా రెస్పాండ్ అవ్వండి. ఎస్, ఎందుకంటే నేను హార్ట్ఫుల్ గా షేర్ చేసుకున్నాను. నా సక్సెస్ ని నేను ఏం చేశాను ఏంటి అనేది నేను హార్ట్ఫుల్ గా షేర్ చేసుకున్నాను. ప్రతి ఒక్కరు కూడా నాకన్నా గొప్ప స్థాయిలో ఉండాలి నేను హార్ట్ఫుల్ గా కోరుకుంటాను. ఎస్ 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 మరి చూడండి ఫ్రెండ్స్. ఎస్, థ్యాంక్స్ ఫర్ రెస్పాండింగ్. ఒక్కసారి ఆలోచించండి, మీ జీవితం మీ చేతుల్లో ఉంది. మీ ఆలోచన చెప్తాం కదా, మన ఆలోచన విధానమే మన జీవితం. మన ఆలోచన విధానమే మన జీవితం ఫ్రెండ్స్, ఎక్కడో లేదు. మన లైఫ్ అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సో వెస్టేజ్ ని ఇష్టంగా తీసుకోండి. వెస్టేజ్ ని ఇష్టంగా, ప్యాషన్ గా, డెడికేషన్ తో వర్క్ చేయండి. చేస్తే 100% వెస్టేజ్ లో గొప్ప స్థాయిలోకి వెళ్తారు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని తీసుకొని ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్, రెస్పాండ్ అవ్వండి ఫ్రెండ్స్. ఎలా ఉంది ప్రెజెంటేషన్ విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది?
ఏమనిపిస్తుంది ఫ్రెండ్స్? ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సో మరి ఈ రోజు ఈ ప్రెజెంటేషన్ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు మై గ్రేట్ మెంటర్, మై రోల్ మోడల్ రాజేష్ సార్కి నేను హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నాగేందర్ సార్కి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, అండ్ ఉపేందర్ సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ నా యొక్క క్వశ్చన్స్ కి నా యొక్క ప్రెజెంటేషన్ కి మీ అందరు రెస్పాన్స్ ఇచ్చి సపోర్ట్ చేసినందుకు మీకు కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. డియర్ ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, వెస్టేజ్ ఇస్ ద బెస్ట్. వరల్డ్ లోనే నిజంగా చెప్తున్నాను, గొప్పవాడు అవ్వడానికి, ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవ్వడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. బట్ ఒక పేదవాడిని ఒక ధనవంతుడుగా మార్చే ఏకైక ప్లాట్ఫామ్ వన్ అండ్ ఓన్లీ వెస్టేజ్ మాత్రమే, వేరేదనేది లేదు. సో కాబట్టి వెస్టేజ్ ని బలంగా తీసుకొని వెస్టేజ్ లో నిజంగా నేను చెప్తున్నాను, సో మనమే సక్సెస్. ఎంతో మంది నిజంగా నాతో పాటు నేను చెప్తున్నాను, ఉపేందర్ సార్ ప్రెజెంటేషన్ విన్నాము 2015 లో, జాయిన్ అయినప్పుడు 42 మెంబర్స్ ఒకేసారి జాయిన్ అయ్యాము. అలాంటి ప్రెజెంటేషన్ ఉపేందర్ సార్ ఇచ్చింది మామూలు ప్రెజెంటేషన్ కాదు. ఆ ప్రెజెంటేషన్ 42 మెంబర్స్ అటెండ్ అయ్యాము, 42 మెంబర్స్ ఒకేసారి లాగిన్ అయ్యాము. బట్ వెస్టేజ్ లో నేను ఒక్కనే నిలబడ్డాను. 42 మెంబర్స్ లో ఇప్పుడు ఉన్నదల్లా 120 కిరణ్ వల్లపట్ల మాత్రమే, వేరే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు లేరు చెప్పండి? 42 మెంబర్స్ ఒకేసారి జాయిన్ అయ్యాము, బట్ అందులో ఓన్లీ కిరణ్ వల్లపట్ల మాత్రమే ఉన్నాడు, వేరే వాళ్ళు లేరు. ఎందుకు? నేను డిసైడ్ అయ్యాను. కంపెనీ ఇచ్చే 7 రకాల ఆదాయాలు, అప్పట్లో 7 రకాల ఆదాయాలు నాకు కావాలి, నేను పొందాలి అనేది నేను డిసైడ్ అయ్యాను. ఎస్, నేను డిసైడ్ అయ్యాను, నేను ప్లాన్ చేసుకున్నాను, నేను వర్క్ చేసుకున్నాను. సో ప్రతి ఒక్కటి కూడా సో చేసుకుంటూ ముందుకెళ్తూ, సో నాకు ఎక్కడ సపోర్ట్ కావాలి, ఏం కావాలనేది నా మెంటర్స్, నా అప్లైన్ సపోర్ట్ తీసుకుంటూ, అదే నా టీం కు నేర్పించుకుంటూ, వాళ్ళ సపోర్ట్ వాళ్ళకండగా నేనుంటి, నాకండగా వాళ్ళుండి ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవటం. సో సింపుల్ గా చెప్పాలంటే, నీ కళ కోసం నేను పనిచేస్తా, నా కళ కోసం నువ్వు పనిచేయ అని చెప్పేసి కమిట్మెంట్ తీసుకొని, ఒక ప్యాషన్ తో, ఒక డెడికేషన్ తో 3 years, జస్ట్ 3 years మాత్రమే, 3 సంవత్సరాలు వెస్టేజ్ లో ఇలా ఇష్టపడి చేస్తే 3 తరాల తలరాతను మార్చింది. నా రేపటి తరం ఏదైతే ఉందో 3 తరాల తలరాతను మారుస్తుంది. మరి జస్ట్ 3 సంవత్సరాలు ఫ్రెండ్స్, 3 సంవత్సరాలు. సో 13,000 కోసం బానిసత్వం చేశాను, 13,000 కోసం బానిసత్వం చేశాను. మరి అలాంటి బానిసత్వంలోంచి వెస్టేజ్ అవకాశాన్ని తీసుకొని మరి నేను ఈ స్థాయిలోకి వచ్చినప్పుడు మీరు రాలేరంటారా ఫ్రెండ్స్? సో కాబట్టి వెస్టేజ్ ని తీసుకోండి, వెస్టేజ్ లో గొప్ప స్థాయిలకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సో మై గ్రేట్ అప్లైన్స్ అండ్ మెంటర్స్ కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్త్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వావ్, నిజంగా అద్భుతమైనటువంటి ప్రెజెంటేషన్.